చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి మన పరిస్థితి అధోగతి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇక మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక సంచలనమైన అంశం ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఒకసారి ఇది ఒక వార్త వచ్చింది చూడురి. 3న విస్తరణ అదే రోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. ఒక్కరోజు ముందు సీఎం చేతికి జాబితా. ఆశావాహులకు అసెంబ్లీలలో లాబీలలో అభినందనల వెళ్ళ శాఖల కేటాయింపులపై డిస్కషన్. ప్రమాణ స్వీకారం వరకు నమ్మకం లేదని కామెంట్స్. ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న ఆ సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వివేక్కు సంబంధించి, కోమటిరెడ్డి రాజగోపాల్కు సంబంధించి, మళ్ళా ఇటు విజయశాంతి ఇంకొకరి పేరు కూడా బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ వినబడ్డప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం లేదు, ఆ పేపర్ వచ్చేదాకా కూడా పూర్తి స్థాయిలో మేము నమ్మమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 3న విస్తరణ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా మంత్రులు ఏం చేసిలు, ఎంత అభివృద్ధి చేసిలు, ఏమేం పనులు చేసిలో చెప్పు. ఉన్న మంత్రులే చక్కగా పని చేస్తలేదు. ఇక లేని మంత్రి ఇప్పుడు కేబినెట్ దాదాపుగా 15 నెలల తర్వాత మరో నలుగురికి అవకాశం ఇస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3న విస్తరణ అంటున్నారు వీళ్ళు. ఇప్పటికీ కూడా ఏ శాఖకు సంబంధించిన ఎవరి పేర్లు అయితే ఇవ్వలే. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం అయితే కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. దీనికి సంబంధించిన ప్రధానంగా కూడా మీరు ఆలోచిస్తే ఇక్కడ కనబడే అంశం ఏంటంటే పూర్తిగా కూడా మీరు చూడుర్రి. ఏంది అంటే ఈ 3న విస్తరణ చేస్తాం, 4న విస్తరణ చేస్తాం అనేది పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు